హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ కార్న్ రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టం కొద్దీ తింటారు. ఇదైతే స్వీట్ కార్న్ మక్కెన్ అండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మక్కెన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే నేనైతే 2 మక్కెన్లనైతే తీసుకున్నా. చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే ఒలుచుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒలుచుకున్న మక్కెన్లను అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వాటర్ మక్కెన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. మధ్య మధ్యలో మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే 1 minute or 2 minutes వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. చేసుకొని అయితే ఇవి ఇట్లనైతే వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. జాలి ఉంటుంది కదండి, జాలితోటి అయితే సపరేట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే తీసుకొని ఇలా సైడ్కి అయితే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోనైతే వాటర్ అయితే లేకుండా అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇందులో నేనైతే 4 spoons వరకు అయితే కార్న్ఫ్లోర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. అంతా ఈవెన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1/2 teaspoon అయితే నేనైతే పెప్పర్ స్ప్రే అయితే చేసుకున్న. మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే తర్వాత ఆయిల్ అయితే హీట్ అయితే కావాలి అండి. హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే జాలిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇందులోనే మన మక్కెన్ అయితే ఇందులోకి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయితే కావాలి అండి. ఆయిల్ అయితే ఒకవేళ మీకు తక్కువైతే యాడ్ అయితే చేసుకోండి. అందులోనే ఇప్పుడైతే మనం మక్కెన్లోనైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక క్యాప్ అయితే మూత అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే చిల్లుతుంది. ఈ విధంగా ఫ్రై అయితే వేసుకోండి. ఒక 4 to 3 batches లాగా వస్తాయండి. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోండి. ఆయిల్ అయితే చిల్లుతుందండి. మీరైతే మూత అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై అయితే తప్పకుండా చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం అయితే అన్నీ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు. ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయితే చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇందులోనే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇందులో నేనైతే 1/2 teaspoon అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే రుచికి తగే విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.